ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఏ వీడియో అంటే ఒక పెంగ్విను ఒంటరిగా నడుచుకుంటూ అలా మంచు పర్వతాల పైన మంచు కొండల వైపు నడుచుకుంటూ ఒంటరిగా వెళ్తుంటుంది. కొంచెం దూరం వెళ్ళాక ఇలా వెనక తిరిగి చూస్తే ఆ లుక్ చూసి అరే బాధపడుతుందిరా, అంతమంది ఉన్నా కూడా ఒంటరి అయిపోయిందిరా, దాన్ని అంతమంది కలిసి అంటే ఆ గుంపు కనపడుతున్నాడు, పెంగ్వి గుంపు వైపు చూస్తుంది, అలా చూస్తుంది అన్నట్టు. చూస్తే ఆ గుంపు చూసిన వాళ్ళందరూ అనుకుంటారు కదా, చూసిరారా అది ఆ గుంపు అంతా కలిసి దాన్ని ఏం మోసం చేసిందో అది ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుందిరా అని చెప్పేసి కామెంట్ రాయడం జరిగిపోతుంది. కానీ నిజానికి ఇప్పుడు ఆ వీడియో తగ్గట్టుగానే పూరి జగన్నాథ్ డైరెక్టర్ గారు ఒక మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక మగ పెంగ్వీను ఆడ పెంగ్వీన్కి ఒక స్టోన్ ఇస్తుందంట. ఆ స్టోన్ తీసుకున్నదంటే తను తన లవ్ని యాక్సెప్ట్ చేసినట్టు, తన ప్రేమని యాక్సెప్ట్ చేసినట్టు. అది ఒకవేళ తీసుకోకపోతే, తీసుకున్నాక అది ఏదైనా మోసం చేస్తే తను భరించలేక అందరిని వదిలేసి, ఎక్కడ ఆహారం దొరకని ప్లేస్కి, అందరిని వదిలేసి ఆహారం దొరకని ప్లేస్కి ఒంటరిగా మంచు కొండల పైనకి వెళ్ళి అక్కడ నిల్చొని ఆహారం లేక నిల్చొని గిలగిలలో కొట్టుకొని చనిపోవడం అనేది జరుగుతుంటుంది అని చెప్పేసి అతను చెప్తున్నాడు. అదే మాటలు వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆ పెంగ్విన్ ఎందుకు వెళ్ళిందో, అసలు ఏం జరిగిందన్నది మనకి ఒక మూవీలో రిలీజ్ అయింది. ఏ మూవీ అంటే 2007లో ఒక డాక్యుమెంటరీ మూవీ అనేది రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయినటువంటి మూవీలో తీసినటువంటి సీన్సే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2007లో జరిగినటువంటి వీడియోలు ఇప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్టర్ ఉన్నారు కదా, అతను మాట్లాడినటువంటి మాటలకు లింక్ పెట్టేసి ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోల కింద చాలామంది కామెంట్లు రాస్తున్నారు, అరే నిజంగా అందరి జీవితం అంతేగారా, ఆడది మోసం చేసింది, మొగోడు బలే అయిండు, పాపం మొగోడు మోసం చేసిండు, ఆడది బలే అయిండు అని రాస్తున్నారు. నిజానికి అక్కడ చనిపోయేది ఆడ పెంగ్వినా మొగ పెంగ్వినా, అసలు ఏం జరిగిందన్నది ఆ పెంగ్విన్కే తెలియాలి. మీరేమనుకుంటారు అన్నది కామెంట్ చేయండి. నిజంగా ఆ వీడియో చూస్తే మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది. గిలగిల కొట్టుకున్నటువంటి వీడియో కూడా, కొట్టుకున్న తర్వాత చనిపోతే అక్కడ ఉన్నటువంటి చిన్న మంచు ముక్కలను దానిపైన కప్పి అవన్నీ పెంగ్విన్లన్నీ గుంపు చేరి అక్కడ రోధిస్తుంటే ఏడుస్తున్నటువంటి సీన్స్ కూడా కొన్ని ఫోటోస్ షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అసలు పెంగ్విను నిజంగా అలా చేస్తాయా, నిజంగానే అలానే ఉన్నదా అనేది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.